హాయ్, దిస్ ఈస్ ప్రసాద్. నేను ఫిబ్రవరి 3న ఈవినింగ్ 7 PM బ్యాచ్‌కి ఓడిఎంటీలో జాయిన్ అయ్యానండి. ట్రైన్డ్ బై కృష్ణప్రియ మేడం. రైట్ ఫ్రమ్ స్టార్ట్ నుంచి కూడా వెబ్‌సైట్ డిజైనింగ్ అయినా సరే, ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ ఎస్‌సీఓ, టెక్నికల్ ఎస్‌సీఓ ఏదైనా సరే కూడా ఇట్ వాస్ వెరీ డీటెయిల్డ్ అండ్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ అన్ ఇంటరాక్టివ్ మేనర్. ఎగ్జాంపుల్స్ చెప్పడం గానీ, ప్రాక్టికల్‌గా లాజిక్ బిహైండ్ ఏంటి, ఏది ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, చేయటం వల్ల ఉపయోగం ఏంటి, ఆర్ చేయకపోతే లాస్ ఏంటి, ఎవ్రీథింగ్ వాజ్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ అ డీటెయిల్డ్ మేనర్ అండ్ వెరీ ఇంటరాక్టివ్‌గా కూడా అనిపిచ్చింది. స్టూడెంట్స్‌ని ఒక్కొక్కళ్ళని అర్థమైందా అని జెప్పి అడగటం, ఏదో ఊరికే చెప్పామంటే చెప్పామన్నట్లుగా కాకుండా అందరికీ అర్థమవ్వాలి, అందరూ అర్థం చేసుకోవాలి అండ్ ఎక్స్‌ప్లనేషన్‌లో ఆథెంటిసిటీ, ఒక నిజాయితీ. సో, దిస్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. టాస్క్ ఇచ్చినప్పుడు కూడా అందరూ చేశారా లేదా అని చెప్పి అడగటం, ఆర్ చేయకపోతే ఏదైనా అర్థం కాలేదా అని చెప్పి జెన్యూన్‌గా ఒక కన్సర్న్‌తో తెలుసుకోవడం. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్, ఎందుకు చేయలేకపోతున్నారు? ఈస్ దేర్ ఎనీథింగ్ యూ కుడెంట్ అండర్‌స్టాండ్ అని మళ్ళీ మళ్ళీ అడగటం. డౌట్ సెషన్‌లో కూడా ప్రశాంతి మేడం, షీ హాస్ బీన్ వెరీ హెల్ప్‌ఫుల్. ఏమైనా అర్థం కాకపోయినా కూడా ఆహ్, సిల్లీ డౌట్ అనిపించినా కూడా, అతి ముఖ్యంగా ఇఫ్ సమ్‌వన్ ఆస్క్స్ ఎనీ సిల్లీ డౌట్, స్టిల్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి, అర్థమయ్యేలా చేయాలి. వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ చెప్పాలి అనేది ఐ ఫెల్ట్. ఆథెంటిసిటీ అండ్ నిజాయితీ నేను ఫీల్ అయ్యాను. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే అండ్ ద ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ వెరీ గుడ్. కృష్ణప్రియ మేడం ఈస్ ట్రైనింగ్ వెరీ వెల్ అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థాంక్ యూ.